నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానంలోని మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1980-81 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. ముమ్మిడివరంలో జనసేన పార్టీ నాయకుడు జగతా చట్టి నివాసం నందు జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం. ఈ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం అమల్లో భాగంగా అత్యంత పరిశుభ్రత జిల్లాగా కోనసీమ జిల్లాను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి విధి విధానాల పట్ల జిల్లా స్థాయి అధికారులకు ఆయన సూచన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిగా చెత్త చెదరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి డంపింగ్ యార్డుకు తరలింపుకు చర్యలు గైకొనాలని, గ్రామంలో డ్రైనేజీలో పూడిక తీతలు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 18వ తేదీన ఎమ్మెల్యే భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణానికి ఆస్కారం ఉందని, ప్రతి కార్యాలయం, స్టేడియం, వసతి గృహాల్లో, మార్కెట్ యార్డుల్లో, రైతు బజార్లలో వసతి గృహాలు, పాఠశాలలో మరుగుదొడ్లు అవసరం ఉన్న ఎడల ఆ యొక్క వివరాలను క్రోడీకరించి ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ కార్యాలయానికి సమర్పించిన ఎడల అంచనాల్ని రూపొందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సలీం బాషా, డిపిఓ శాంతిలక్ష్మి, డ్వామా పిడి మధుసూదన్, డిఎస్డిఓ సురేష్ కుమార్, డ్రైనేజీ డివిజనల్ ఇంజనీర్ ఎంవివి కిషోర్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చిన్న ఎక్సైజ్ లాగా వర్కౌట్ చేయించండి. ఒక 1 వీక్ పాపులేషన్ మోర్ దాన్ 10,000 ఉన్న విలేజ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. 100, 200, 500 కిలో బాగుంటాయి. 10,000 నుండి అబోవ్ ఉన్న పంచాయతీ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ లిక్విడ్ వేస్ట్ కమ్యూనిటీ టాయిలెట్స్ శాంక్షన్ ఇస్తా అంటున్నారు. ఏంటంటే బజార్స్లో, స్కూల్స్లో, ఏఎంసీస్లో, మార్కెటింగ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కంపెనీస్లో, స్టేడియంస్ ఏదైనా ఉన్నా మార్కెటింగ్ కంపెనీస్ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో నాకు ఒక 1 వీక్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో దానికి ఇంకొక 10-20% ఎక్స్ట్రానే పెట్టి యానంలోని మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1980-81 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న ఆనాటి విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత అదే పాఠశాల సముదాయంలో సీనియర్ పాత్రికేయుడు జవహర్ బాలభవన్ సూపర్వైజర్ చింతా కొండలరావు సారథ్యంలో గురువారం సాయంత్రం పూర్వ విద్యార్థుల అపూర్వ సమావేశం జరిగింది. ఎక్కడెక్కడో స్థిరపడి సంక్రాంతి పండుగ సందర్భంగా యానం వచ్చిన స్థిరపడిన పూర్వ విద్యార్థుల సమావేశమే తాము చదువుకున్న సమయంలో జరిగిన అనేక మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని 58 సంవత్సరాల పైబడిన వారు చిన్న పిల్లల ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అప్పటి పాఠశాల తీరుతెన్నులు, అదే పాఠశాల ఎన్నో అధునాతన సౌకర్యాలతో ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థ గురించి, ఉపాధ్యాయుల గురించి నెమరు వేసుకుంటూ 2 గంటల పాటు గడిపారు. 45 ఏళ్ల తర్వాత పూర్వపు విద్యార్థులు కలుసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో చింతా కొండలరావు, మాజటి నటరాజన్, సలాది దుర్గా శ్రీనివాస్, సుదర్శనం సత్య శ్రీనివాస్, గీతా సత్యనారాయణ, ముత్యాల బ్రహ్మానందరావు, నల్ల వెంకన్న, కట్టు సుబ్బరాజు, కొప్పిశెట్టి వెంకన్న బాబు, తట్టవర్తి మార్కండేయులు, వర్ధినేటి సత్యనారాయణ, ఓలిటి పేరాజు, కాంశెట్టి భుజంగా సాయి, కనకాలి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలోనే మనందరినీ థాయిలాండ్ తన సొంత ఖర్చులతో తీసుకెళ్ళడానికి ఒక కఠోర మంచి నిర్ణయం తీసుకున్నాడు. దానికి అందరూ క్లాప్ కొట్టాలి. జై పాచి, అందరూ పాస్పోర్ట్ సిద్ధం చేసుకోవాలని కోరుతున్నాను మిత్రుల్ని. అందరూ పాస్పోర్ట్ రెడీ చేసుకుంటే చలో థాయిలాండ్. కాబట్టి ఇప్పుడు
ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు మిత్రులందరూ. మళ్ళీ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు హాజరు కాలేకపోయిన మిత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ తెలియజేసి వచ్చే సంవత్సరం మనం నిర్వహించుకునే 46 విద్యార్థులు ఎంజీజీ మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలరోగోన్నత పాఠశాలలో చదువుకున్న చిన్నారులు ఇప్పుడు పెద్ద మనుషులుగా ఎక్కడెక్కడో స్థిరపడి జీవితాల్లో స్థిరపడి మళ్ళీ ఇదే పాఠశాలకు రావడం చాలా అందరికీ ఆనందంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా తర్వాత సంవత్సరాలు ముందు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలా తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఇంకా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో జనసేన పార్టీ నాయకుడు జగతా చంటి నివాసం నందు జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. జనసేన నాయకులతో కలిసి పలు విషయాలపై చర్చించి అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇన్ఛార్జ్ లేకపోయినా అందరూ కలిసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. ముమ్మిడివరంలో జనసేన పార్టీ కార్యాలయం కొరకు నిర్మాణం చేపడుతున్న జగత చంటిని అభినందించారు. ఈ కార్యాలయం పూర్తయిన తర్వాత ప్రారంభానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకురావాలని గిడ్డి సత్యనారాయణను జన సైనికులు కోరారు. గిడ్డి సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాం. ముమ్మడివరం జన సైనికుల తరఫున సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు. అయితే కార్యక్రమానికి కొంచెం లేటుగా వచ్చారు కాబట్టి మీ ఉపన్యాసం కోరుకుంటున్నాం. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే మీరు ఎంతో ప్రేమతోటి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు కాబట్టి మీ యొక్క ప్రేమాభిమానాలు ఇంతవరకు వెయిట్ చేసి నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను హక్కును చేర్చుకుని ఆ పార్టీలో నాకు ఒక స్థానం కల్పించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేను తీసుకుని ఫిబ్రవరి 5వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అప్పటి నుండి నాతో పాటు పనిచేయడం జరిగింది. ఆ క్రమంలోనే అత్యంత మెజార్టీ రావడం జరిగింది. ఆ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అంత మెజార్టీ ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానికి నాయకత్వాన్ని కోరుతారు. ఈ క్రమంలో అమలాపురం నుంచి కానీ ముమ్మిడివరం నుంచి కానీ అదేవిధంగా నేను మీ అందరి వాడిని సో ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రావటం అంటే అది మామూలు పని కాదు. అయితే ఈ జనవరి నెలలోనే మన కోస్తా ప్రాంతంలో అంటే కోనసీమ ఏరియా పర్యటన ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ కోనసీమ ఏరియాలో పర్యటనకు వచ్చినప్పుడు తప్పనిసరి మనం పెట్టుకుంటే అప్పుడు సార్ వస్తారు, మన ఆనందాన్ని కూడా తీరుస్తారు. అది రిమార్క్స్ తోటి మనకి మంచి పేరు తెచ్చిపెడుతున్నా మన గారిని, అదేవిధంగా పుణ్యవంతులు సూర్యబాబు గారిని, మన సర్పంచ్ గారు రాంబాల్ రమేష్ గారిని రావాల్సిన కోరుతున్నాం. స్ఫూర్తితో నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అది కూడా నాకు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండానే నేను చేస్తున్నటువంటి ఉద్యోగానికి రిజైన్ చేసి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని
రావడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతోటి నన్ను హక్కును చేసుకుని ఆ పార్టీలో నాకు ఒక స్థానాన్ని కల్పించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేను తీసుకుని ఫిబ్రవరి 5వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అప్పటి నుండి నా వంతు కృషి నేను చేయటం జరిగింది. నియోజకవర్గంలో మొత్తం అంతా తిరిగి నా వంతు కార్యక్రమాలు నేను చేయటం చూసి తనదైన శైలిలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఆ నియోజకవర్గానికి పెద్దిరెడ్డి చంటి గారి సంఘం ఎం రామారావు సొసైటీ డైరెక్టర్, చోట్బాబు గారు నీటి సంఘం వైఎస్టీసీ. ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ముమ్మిడివరం నగర పంచాయతీ కావిరాజు తీపురనేని రామస్వామి జయంతి వర్ధంతులను పురస్కరించుకుని కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రజ్ఞ సాహితీ సహాయక కార్యదర్శి శ్రీ యలమంచిలి బాలరాజు ముమ్మిడివరం వ్యవసాయ సొసైటీ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా అదే సభలో యలమంచిలి బాలరాజుకి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ సాహితీ అధ్యక్షులు పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వడ్డీ నాగేశ్వరరావు, మాస్టర్ నేరడిమల్లి అబ్బులు, జానిపల్లి సత్యనారాయణ, మాస్టర్ విత్తనాల ప్రసాద్, మాస్టర్ మరియా ఎగ్ సొసైటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, కార్నేడి వెంకటేశ్వరరావు, విశ్వజన కల్లా మండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గిడ్డం శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెండి కమల జనసేన నాయకులు గోదాసి పుండరీష్, గోదాసి గణేష్, మాడిరి శ్రీనివాసరావు, జనిపల్లి జనార్దనరావు, ఆర్మీ చిన్నం శ్రీను, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బాద్రి రామగారు, ఉప్పటి సర్పంచ్ రాంపల రమేష్ గారు, మద్యంశెట్టి పురుషోత్తం, బుల్లయ్య, యు రామంజనేయ రెడ్డి, కేవి సుబ్బయ్య, శ్రీనివాస్, పెయ్యాల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. మన యలమంచిల బాలరాజు గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఏమండి సోదరి కమల గారిని అదే హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ గారు వారిని వచ్చి కూడా ఆయన తీసేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంలోని మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1980-81 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. ముమ్మిడివరంలో జనసేన పార్టీ నాయకుడు జగతా చెట్టి నివాసం నందు జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ.